ఏ ప్రభావంతో మనం చూస్తున్న, వింటున్న, చదువుతున్న సైన్స్లో అంతర్లీనమైన విషయాలతో పాటు అంతుబట్టిన రహస్యాలు కూడా వెల్లడవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సరికొత్త శాస్త్రీయ అవగాహన పొందబోతున్నాం. ఇప్పటి నుండి మనం నేర్చుకున్న సైన్స్ కన్నా కూడా అత్యంత యాక్యురేట్గా మరియు అడ్వాన్స్డ్గా కూడా సైన్స్ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు సాధారణంగా నీరు ఒకే రకమైన ద్రవం అని మనం చదువుకున్నాం. కానీ లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తున్నాయో తెలుసా? నీరు ఒకే ద్రవం కాదు, అది రెండు వేర్వేరు ద్రవాల మిశ్రమం. అవును, మీరు విన్నది నిజమే. మొదటిది తక్కువ సాంద్రత కలిగిన నిర్మాణం, ఇది పద్ధతిగా ఉంటుంది. రెండవది ఎక్కువ సాంద్రత కలిగిన నిర్మాణం, ఇది అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ రెండు అమరికలు ఒకే నీటిలో ఒకదానితో ఒకటి నిరంతరం మారుతూ మిళితమై ఉంటాయి. దీన్ని లిక్విడ్ లిక్విడ్ ట్రాన్సిషన్ అంటారు. అందుకే మనం వాటర్ను చూసినప్పుడు అది ఒకేలా కనిపిస్తుంది. మైక్రోస్కోపిక్ స్థాయిలో అవి రెండు వేరు వేరు స్వభావం కలిగిన ద్రవాలు మిళితమని, అంతేకాదు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నీటికి కూడా మెమరీ ఉంటుందని, డేటాను కూడా నిల్వ చేసుకోగలదని మరికొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి విషయాలు కనుగొనడం చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే ఈ మార్పులు వందల కోట్ల వంతు సమయంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏఐ మరియు సూపర్ కంప్యూటర్ సహాయంతో శాస్త్రవేత్తలు నీటిలోని ఈ అద్భుతమైన విషయాన్ని పట్టుకోగలిగారు. ఏఐ లేకపోతే ఈ రహస్యాన్ని ఛేదించడం అసాధ్యం. నీరు కేవలం ఒక ద్రవం కాదు, అది ఒక అద్భుతమైన కెమికల్ సిస్టమ్. మరి ఈ కొత్త సైన్స్ తో నిజంతో పాటు మరెన్నో కొత్త విషయాలు రాబోయే రోజుల్లో ఏఐ మన ముందు ఆవిష్కరించబోతుంది.